నమస్తే, నేను లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని తీసుకొచ్చింది, అదే జల్ జీవన్ మిషన్. ఏపీలో 23,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంకి కుళాయి ద్వారా తాగునీరు అందించాలనే ఒక లక్ష్యం. ఆ సంకల్పాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తూట్లు పొడిచింది. కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఏంది. ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గొంతెండుతుంది, కానీ పట్టించుకునే నాదుడు లేడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ జల్ జీవన్ మిషన్ యొక్క నిధులను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి అక్కడున్న కేంద్ర మంత్రులకి వినతి పత్రం సమర్పించిన పరిస్థితి ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మధుసూదన్ రెడ్డి గారు, 2019 నుంచి 2024 వరకు దాదాపు 23,000 కోట్లు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరుని పంపిణీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దేశం చేసింది. దానికి నిధులు కూడా కేటాయించింది. కానీ ఆ నిధుల్ని, ఆ సంకల్పాలను నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అకృత్యాలు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా చిలుంబట్టి తుప్పుబట్టిన పైప్ లైన్లు కనిపిస్తున్నాయి. చుక్క కూడా నీరు రాని ఊకే అట్లా నామమాత్రం పెట్టిన పంపులు ఉన్నాయి. అది కూడా అన్ని గ్రామాల్లో కాదు. పల్నాడులో గొంతు ఎండుతుంది ప్రజల గొంతు. రాయలసీమలో అయితే అసలు నీళ్ళు లేక దాదాపు వలసలు పోతున్న పరిస్థితి అయితే ఉంది. తాగునీటిపైన యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎలా ఉండబోతుంది ఈ 5 ఏళ్లలో? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో ప్రాయోజిత కార్యక్రమాలు 75 ఉంటాయి. అంటే ఒక్కొక్క ఎంపీకి 3 వస్తాయి. 25 మంది ఎంపీలు 25 × 3 వేసుకుంటే 75 ప్రాయోజిత కార్యక్రమాలు. ఎంబడి పడితే పనులు అవుతాయి. ఒకవేళ ఎంబడి పడ్డా కూడా పనులు కాకపోవచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అని పెట్టారు. ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019లో స్టార్ట్ అయింది. ఈ 2019లో స్టార్ట్ అయినటువంటి ఈ జల్ జీవన్ మిషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 19,64,65,897 గృహాలు, మొత్తం ఎన్ని? 19,64,65,897 గృహాలకి కనెక్షన్. అంటే గ్రామీణ ప్రాంతంలో ఇల్లు, నేను చెప్పింది పట్టణ ప్రాంతాల్లో కాదు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వాటిల్లో కాదు, హైదరాబాద్ లాంటి మహానగరం కాదు, రూరల్ కుటుంబాలు. అవును. దీనికి మొత్తం ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చి 3,60,000 కోట్లు వేశారు. చాలా పెద్ద పథకం అండి. 3,60,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది మనం చూసుకోవాలి. అంటే 24-25 బడ్జెట్లో 70,000 కోట్లు పెట్టున్నారు కేవలం జల్ జీవన్ మిషన్. అంతకుముందు 23-24 బడ్జెట్లో 60,000 కోట్లు పెట్టారు. అంటే ఇంత పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు మన రాష్ట్రం వాటా మనం తెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు జరిగిన ముచ్చట ఏంటంటే, డబ్బులేం వచ్చినాయి రాష్ట్రానికి, అవి ఫండ్ డైవర్ట్ చేశారు. ఫండ్ని డైవర్ట్ చేశారు. ఎటు పోయినాయో అర్థం తెలుసుకోవాలా. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి గ్రామీణ ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 95,53,003 ఇళ్ళు, 3 ఇళ్లకి కనెక్షన్ ఇవ్వాలనుకుంటే 15 ఆగస్టు 2019 అంటే మిషన్ స్టార్ట్ అయ్యే నాటికి 30,74,310 ఇళ్లకి కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ అయినటువంటి 64,78,693 ఇళ్లకి కనెక్షన్ ఇవ్వాలి. జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019లో స్టార్ట్ అయింది. అంటే 15 ఆగస్టు 2019 నాటికి గ్రామీణ ప్రాంతంలో నల్లా ద్వారా, ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేటటువంటి ఇళ్ల సంఖ్య ఎన్నని చెప్పాను? 30,74,310. ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి? 95,53,003 ఇళ్ళు ఉన్నాయి. ఈ రిమైనింగ్ ఇళ్లకి కనెక్షన్ ఇవ్వాల. 64,78,693 ఇళ్లకి కనెక్షన్ ఇవ్వాలి. ఈ కనెక్షన్లు ఇవ్వాలంటే 1 సంవత్సరం కాదు, పంచవర్ష ప్రణాళికలో భాగంగా జల్ జీవన్ మిషన్ కి టోటల్ బడ్జెట్ లో కేటాయించింది 3,60,000 కోట్లు. ఈ 3,60,000 కోట్లలో దాదాపుగా 75% నిధులు కేటాయించడం జరిగింది కేంద్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి. ఇక్కడ ఏంటంటే యూటీ ఉంటది. యూటీ అంటే యునైటెడ్ టెరిటరీ స్టేట్స్ ఉన్నాయి కదా, యునైటెడ్
వాటికి 100% కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటది. అవును. తర్వాత అంటే అజాము, మిజోరాము, ఈస్టర్న్ సిస్టర్ స్టేట్స్ అంటారు కదా, ఆ సిస్టర్ స్టేట్స్ కి ఏం చేస్తారంటే 10% స్టేట్ పెట్టుకుంటది, 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ అనుకోండి. తర్వాత 100% గ్రాంట్ దేనికి ఇస్తారంటే యూనిటీ టెరిటరీ వాళ్ళకి ఇస్తారు. మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా 50-50. కేంద్ర ప్రభుత్వం 50% బరాయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 50% బరాయిస్తుంది. టోటల్ కలిసి 100% పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని మ్యాచింగ్ గ్రాంట్ గాని ఇవ్వలేదనుకో ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి. జరిగిన ముచ్చటది. గడిచిన 5 ఏళ్లలో సర్పంచుల గౌడికి రూపాయి బిళ్ళ పోయింది లేదు. అకౌంట్ లో పట్టం శనివారం వేస్తారు, సోమవారం ఉండాలి అకౌంట్ లో ఉండవు. ఆ సర్పంచులు గగ్గోలు పెట్టింది అది అనమాట. అందువల్ల పడకేసిపోయింది అనమాట. ఈ పడకేసిపోయినటువంటి దానికి స్టాటిస్టిక్స్ అనేవి వెబ్సైట్ లో పోయి ఎవరికేం దొరకతాయి, నీకు దొరకతాయి, నాకు కూడా దొరకతాయి అనమాట. ఇప్పుడు మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అంతకన్నా అగత్యం లేదనమాట. అంటే నేను అనేది తాత్కాణంతో ఒక ఎగ్జాంపుల్ చెప్తా, డిస్టిక్ వైజ్ కూడా చెప్పగలను. 26 జిల్లాలో అన్నమయ్య జిల్లా ముందుంది. ఇది కాదు కనెక్షన్, వాటర్ ట్యాప్ కనెక్షన్ లో. అంటే కొంతమంది కలెక్టర్లు బాగా వర్క్ చేశారు కొన్ని జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో అట్టడుగులో ఉన్నాయి అనమాట. నేను అంటుండే పాయింట్ ఏంటంటే గతం కథ. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు సర్పంచులకి ఎప్పటికప్పుడు నిధులు ఇస్తున్నాడు కాబట్టి ఆయన సొంత నిధులు కూడా కొంత ఇచ్చాడు. కాబట్టి ఈ మిషన్ ఆవశ్యకత గ్రామీణ ప్రాంతాల్లో ట్యాప్ ద్వారా కనెక్షన్ ఇచ్చేదానికి మ్యాచింగ్ గ్రాంట్ చూసుకోవాలి, స్టేట్ సెంట్రల్. మనం కానీ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ లేకుండా పోతే ఏమవుతుందంటే పథకం ఉలెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులన్నీ అలాగే ఆగిపోయినాయి కదా. కాళహస్తి నడికుడి రైల్వే లైన్ ఎప్పుడు అయిపోయేది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నది 280 కోట్లు మాకు ఇచ్చేస్తే మేము కంప్లీట్ చేస్తామన్నారు. డబ్బులు ఇలా ఆగిపోయింది. తర్వాత మనకి రైల్వే జోన్ ఏమైంది, భూమి ఇవ్వరా బాబు మేము కాంప్లెక్స్ కడతాము అన్నారు, భూమి ఇవ్వలా, ఆగిపోయింది. అంటే ఒక అసమర్థుడు జీవన చరిత్ర, ఒక అసమర్థుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరగద్దనే దానికి ఈ పథకం 75 పథకాల్లో ఇది ఒక పథకం. మనకు నవరంధ్రాల పథకాలు అవుపడి కానీ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ఏడవపడి మనకి. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎంపీలు బాధ్యత తీసుకోవాలి. 25 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్కరికి 3 పథకాలు తీసుకొని బడ్జెట్ ఎప్పుడు కూడా ఎలా తయారవుద్దంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణ్, ఎంపీలు ప్రధానంగా పాత్ర పోషించాల్సిందంటే ఏ బడ్జెట్ అయినా ఆగస్టులో స్టార్ట్ అవుద్ది, డిసెంబర్కి బుక్కులు తయారైపోతాయి. అంటే ఆగస్టు లోపు మనం మన ప్రతిపాదనలు ఇచ్చాల. ఇంకా కావాలంటే డిసెంబర్ లోపు మన ప్రతిపాదనలు పెట్టగలిగి ఉండాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి. మాకు ఇది అవసరం ఉందని చెప్తే ఆ బడ్జెట్ లో చేరుస్తారు. అందువల్ల మనకి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు, ఫిబ్రవరిలో ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ ప్రింటింగ్ కాకముందే పోయి మనం రికమెండేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు మనకున్న దౌర్భాగ్యం ఏంటి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చూసుకోరు మన ఎంపీలో, వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి చూసుకుంటారు. రాష్ట్రం ఏమైపోతే అయిపోయింది, 5 ఏళ్ళకి ఒకసారి కదా మనకు ఓటు వేసేది, అప్పుడే కదా వాళ్ళకు అనేది. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే ఈ 75 ప్రాయోజిత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం 3 ఎంపీలు మళ్ళీ ఇవ్వాలి ఒక్కొక్క పథకానికి. మళ్ళీ రాజ్యసభలో కూడా ఉంటారు ఎంపీలు లక్ష్మణం, వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పవచ్చు. అందువల్ల ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ని ఎంత బాగా వాడుకుంటే రాష్ట్రం అంత సర్వతోముఖాభివృద్ధి చెందద్ది. అవును, ఇప్పుడు జలజీవన్ మిషన్ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ పోయి అక్కడ వాళ్ళకి వినతి పత్రాలు సమర్పించారు, నిధులు పునరుద్ధరించమని చెప్పి అడిగారు. అసలు దాదాపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా చూసుకుంటే అనేక నదులు జీవనదులు ఉన్నాయి. నదులున్న నీళ్లు లేని పరిస్థితి. పక్క నుంచి నది పోతున్న పల్నాడులో ఉరికిపొడిసెల ప్రాజెక్టు పడకేపిచ్చాడు. ఆ టైంలో 5 ఏళ్ళు మాత్రం మాటలు చెప్పడం జరిగింది కదా. పల్నాడు ప్రాంతంలో వెల్దుర్తి మండలంలో అసలు ఎంత కరువు కూరలో ఉందంటే అక్కడ ఆ మండలం, మిగతా మాచల్ టౌన్లో కూడా ఎప్పుడు నీటి ఎద్దడి. రాయలసీమలో అనంతపురం వచ్చేసేసి వలసలు పోయారు తాగునీరు లేక. ఇటువంటి పరిస్థితి ఉన్నా కానీ, నదులున్నా కానీ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తాన్ని అలా పడకేసి ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటికి పంపించినా కానీ ఇంకా సిగ్గుశరం లేకుండా జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడుతుంటారు. నేననేది
జల్ జీవన్ మిషన్ అనేది మనకి గ్రామీణ ప్రాంతాల్లో డ్రింకింగ్ సప్లై చేసేది, అంటే వాటర్ ఉంటారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం వచ్చేసరికి అది స్టేట్ సబ్జెక్ట్ అవుతుంది. సెంట్రల్ సబ్జెక్ట్ మనకి ఏముంది, పోలవరం ఉంది. పోలవరాన్ని గోదాట్లో ముంచేసింది కదా లక్ష్మణ్. బహుళార్థక సార్థక ప్రాజెక్టు విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇవ్వాల డ్యాము. ఎంత ఖర్చు అయితే అంత పెట్టుకొని మనకి ఇవ్వాల. తర్వాత రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి చూసుకున్నా ఈ కాదు నేనంటుండేది, 2006లో కొబ్బరికాయ కొట్టిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి. సోమశిల ఉత్తరపు కాలం అని ఒకటి ఉంటది. ఉత్తర కుమార పగల్బాలు బయలుకిండు. వాళ్ళ నాయన 2006లో కొబ్బరికాయ కొట్టిండు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఎనగబ డ్యాము పక్కన ఉదయగిరి నియోజకవర్గం ఉంటది. డ్యాము నువ్వు అన్నం చూసా ఉరికిపూడి దాకా వస్తా, నేను ఆ బెల్ట్ వస్తా. ఒక అసమర్థుడు పాలన ఎలా ఉంటది అంటే, అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా గారిని పట్టుకొని ఆ కాలువ మెయిన్ కెనాలు ప్రకాశం జిల్లాలో అంతర్భాగం ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ దాకా తీసుకుపోయిన మెయిన్ కెనాల్ని. అప్పుడు పిల్ల కాలువలు ఉన్నాయి పెండింగ్. ఆ పిల్ల కాలువలు అంటే డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఉన్నాయి పెండింగ్. కావుటూరు బ్రాంచ్ కెనాల్ అని ఒకటి, శ్రీకొండ బ్రాంచ్ కెనాల్ అని ఒకటి దాదాపు చేశారు. చేసిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. మారిపోయినాక తట్టడ మట్టిదిలా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రులు నెల్లూరు తొడలు కొట్టిండు. వాడు ఏ రోజు ఆ కాలం మీద తిరిగిన దాఖలాలు గోళ్ళు. సోమశిల ఉత్తరపు కాలువ, సోమశిల హై లెవెల్ కెనాలు, వీటన్నిటి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో చాలా వరకు పనిచేశారు. వీళ్ళు వచ్చినాక పండబెట్టేశారు. అదే విధంగా 8,500 కోట్లు ప్రాజెక్టు తెచ్చాము మేము. వెంకయ్యనాయుడు గారిని పట్టుకొని అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బొల్లేని రామారావు గారిని పట్టుకొని దాన్ని ఈడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెట్టనిలును రద్దు చేసేసాడు. అర్థమవుతుందా? అంటే నేననేది ఆ పక్కన మీరు తీసుకుంటే ఉదయగిరి, కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్మగొండపాలెం, మాచర్ల, ఇదంతా ఒకే రకమైనటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపం ఉంటది. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ ఏది, పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్ట్ అన్నాడు. పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు అయిపోయిందని రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే కుప్పం దగ్గర నీళ్లు ట్యాంకర్లతో పోసి గేట్లు పెట్టి, రెడీమేడ్ గేట్లు పెట్టి రిబ్బన్ కటింగ్ చేసింది ఎవరు? అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వాదన బలంగా వినిపిస్తే అలకేషన్ అవుద్ది. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను లక్ష్మణం, ఈ ప్రాంతం ఏదైతే ఉందో నేను చెప్పిన ఈ ప్రాంతం ఉదయగిరి ఎమ్మెల్యే కావచ్చు, కందుకూరు ఎమ్మెల్యే కావచ్చు, అటు కనిగిరి ఎమ్మెల్యే కావచ్చు, గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం ఎమ్మెల్యే, ఇటు వచ్చేలకే ఎర్మగొండపాలెం ఎమ్మెల్యే, అటు మాచర్ల ఎమ్మెల్యే, ఇదంతా ఒకే విధమైన భౌగోళిక నైసర్గిక డ్యాము నెత్తి మీద ఉంటాయి, కానీ తాగటానికి నీళ్లు ఉండవు, పొలాలకు బారటానికి నీళ్లు ఉండవు. ఎక్కడో చిత్తశుద్ధి లోపం అనిపించడంలా ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాం పక్కన మాచర్ల నియోజకవర్గం ఉంటుంది, నీళ్లు లేవంటే దుర్మార్గమే కదా. తర్వాత పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్ట్, అదే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు 43.5 TMCల కెపాసిటీ చేసి 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 ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసి అల్లాడిపోతా ఉంటే దాన్ని నింపుకుంటే ఈ పక్క ఉన్నటువంటి మొత్తం పశ్చిమ ప్రకాశం అంతా జలమయం అయిపోద్దిగా. అంటే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా ఈ పక్క సోమశిల ప్రాజెక్టు ఉంటది, డ్యాం పక్కనే ఉదయగిరి నియోజకవర్గం ఉంటుంది. తాగునీరు సాగునీరు లేక రైతులు తల్లడిల్లిపోతున్న మాట వాస్తవమే కదా. కాబట్టి స్పందించాల్సిన వాళ్ళు స్పందించకపోతే ఏమవుతుందంటే వెనకబడిపోద్ది. ఆ ప్రాంతానికి అభివృద్ధి చెయ్యాలంటే ఏం చేయాలంటే లక్ష్మణం, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రణాళిక తెలుసుకొని నిత్యం ప్రజలు పెట్టడం వల్ల నిధులు వచ్చి దాని ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రాంతం నల్లమల్ల ఫారెస్ట్ దిగువ భాగాన బంగారంటి భూములు, కొన్ని నీళ్ళు ఇస్తే అద్భుతమైన పంటలు కూడా పండతాయి. కాబట్టి ఆ ఎనగబట్టానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లోపించడం కారణంగా సరైన డిపిఆర్లు తయారు చేసుకొని కన్స్ట్రక్టెడ్ గా ఫండ్స్ తెచ్చుకోలోపం వల్ల తప్ప ఇది అక్కడ ఉన్న నాయకుల లోపమే తప్ప ప్రజల లోపం కాదు. ప్రజలేముంది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలైన మాచర్ల టు ఉదయగిరి దాకా ఉన్న ఎమ్మెల్యేలు ఒకే మాట మీద నిలబడి వాళ్ళ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నేను చెప్పాను కదా, ఉరికిపుడిసెల మాచర్ల తీసుకోండి, అదే విధంగా పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు ఎంతమంది ఎమ్మెల్యేల పరిధిలో ఉంటది, ఉదయగిరి,
పోరుమావి అంటే బద్దివెల్లుళ్ళు కూడా వస్తాయి 3 మండలాలు, పోరుమావిళ్ళ, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రమగొండపాలెం, వీళ్ళందరూ సముద్రం దాకా గ్రావిటీ ద్వారా నీళ్లు పోతాయి. పంపులు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు పోయే ప్రాజెక్ట్ అన్నమాట. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడొచ్చు, తర్వాత ఇండస్ట్రియల్ హబ్ గురించి మాట్లాడొచ్చు. కాబట్టి ఏంటంటే ఒకే రకమైన భౌగోళిక నైసర్గిక స్వరూపం ఉంది. కాబట్టి ఈ ఉదయగిరి ఎమ్మెల్యేతో మొదలు పెట్టుకుంటే మాచర్ల ఎమ్మెల్యే దాకా, ఇక్కడ కాకర్ల సురేష్, అక్కడ బెమ్మన్న, ఈ అందరూ కూర్చొని మాట్లాడుకొని అసెంబ్లీలో ఏకోన్ముఖంగా మా ప్రాంతం సమస్య ఇది కాబట్టి బడ్జెట్ లో అలకేషన్ చేయండి, స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది, వెనకబడి ఉండాము అని చెప్పి యుద్ధం చేయటం వల్ల ఉపయోగం ఉంటది. కాబట్టి నేను అనేది ఒకటి, పనిమంతుడికి పనికి మాలినోడికి, ఒక పనికి మాలినోడు గవర్నమెంట్ పోయింది, వాడి గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఎలా పునర్నిర్మించుకోవాలనేది తెలుసుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇస్తాను. అది మొత్తానికైతే నదుల అనుసంధానము, జలజీవన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరిగితే గొంతెండుతున్న గ్రామీణ మొత్తం తాగునీరు పారించవచ్చు. అదేవిధంగా ప్రాంతాలు కూడా సస్యశ్యామలంగా, పంటలు కూడా సస్యశ్యామలంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.